ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే నాకు 5 months ఓల్డ్ పాప ఉంది. డెలివరీ అయ్యాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మనం పీడియాట్రిషియన్ని కలుస్తాం కదా. నాకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి డాక్టర్ అపాయింట్మెంట్ సెట్ అయ్యి వెళ్ళటానికి మధ్యలో 4 days గ్యాప్ ఉందన్నమాట. ఈ లోపల ఇంటికి వచ్చాక డోంట్ నో వాట్ హ్యాపెన్, మా పాప వెయిట్ లాస్ బాగా అయిందనమాట. యూజువల్గా పిల్లలు వెయిట్ లాస్ అవుతారు, ఎందుకంటే బేబీ పుట్టాక నీరంతా తగ్గుతుంది, బేబీ డ్రై అవ్వడం అనేది జరుగుతాయి కదా. కానీ లిమిట్ ఉంటుంది 10% అనమాట యూజువల్గా. కానీ మా పాప వచ్చేసి 15% తగ్గింది వితిన్ 4 daysలో. అయితే సో మా డాక్టర్ ఏంటంటే మాకు ఓన్లీ మదర్ మిల్క్ ఒకటి కాదు, సప్లిమెంట్గా ఫార్ములా కూడా ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఎవ్రీ 2 hours ఒకసారి ఫీడ్ ఉండాలి, అలాగే ఫార్ములా కూడా ఇవ్వాలి అని చెప్పారు. అందులో మేబీ మదర్ మిల్క్ సరిపోతే ఫార్ములా ఈజ్ హెల్ప్ఫుల్ కదా అని చెప్పారు. ఓకే అనుకున్నాం. యూజువల్గా మనకు మదర్ మిల్క్ ఓన్లీ ఇవ్వాలి, సో బెటర్ బేబీకి అని చెప్పి నాది అదే థాట్ ఉండేది. బట్ స్టిల్ డాక్టర్ సజెషన్ అని చెప్పి నేను ఫార్ములా ఫీడ్ ఇచ్చేదాన్ని. ఐ థింక్ డైలీ 1 or 2 times అనమాట. అయితే హెల్ప్ అయింది అది కూడా బాగానే, స్లోగా. నేను వాడేది ఏంటంటే సిమ్లాక్ వాడాను, అలాగే ఎన్ఫామిల్ కూడా యూజ్ చేశాను ఫార్ములాస్. డాక్టర్ కూడా అదే చెప్పారు, ఏదైనా యూజ్ చేయవచ్చు మీరు అని చెప్పారు. నేను సోషల్ మీడియా ఫేస్బుక్లో బ్రౌజ్ చేస్తుంటే సిమ్లాక్ వాళ్ళది లింక్ కనిపించింది. అనుకోకుండా ఓపెన్ చేసి అసలు ఏంటో చూద్దామని. అయితే అందులో ఏమైందంటే వాళ్ళు సిమ్లాక్ వాళ్ళు న్యూ మామ్స్కి సమ్ కూపన్స్ అలాగే శాంపుల్స్ అవి ఇస్తామని చెప్పారనమాట. ఫస్ట్ నేను నమ్మలేదు, అంటే ఆ లింక్లో అలా ఉందన్నమాట. అది నేను నమ్మలేదు. అయితే సరే పోనీ ఎందులో లాస్ ఏం లేదు కదా, సో ఫామ్ ఫిల్ చేద్దామని నేను ఫామ్ ఫిల్ చేశాను అనమాట. బట్ దాంట్లో వాళ్ళు ఏంటంటే సిమ్లాక్ వాళ్ళు కూపన్స్ ఫార్ములాస్ అన్నీ కలిపి శాంపుల్ ఫార్ములాస్ అన్నీ కలిపి అరౌండ్ వాళ్ళు 400 worthవి గిఫ్ట్ బాక్స్ లాగా ఇస్తున్నారు అనమాట మామ్స్కి. అయితే మామ్ అనేది న్యూ మామ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ బేబీకి న్యూ మామ్, సెకండ్ బేబీకి న్యూ మామ్, వాళ్ళ కన్సల్టేషన్ అదే అనుకుంటా. సో నాకు యాక్చువల్గా ఇషిత సెకండ్ బేబీ అనమాట. సో బట్ స్టిల్ నేను అందులో ఫామ్ ఫిల్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనమాట. మనమేమి ఇవ్వక్కలేదు, ఇన్సూరెన్స్ అవన్నీ ఏమి ఇవ్వక్కలేదు. బట్ స్టిల్ ఏంటంటే మన గురించి మనకి ఎన్నో కిడ్, మన హౌస్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అవి ఇస్తే సరిపోతాయి అన్నమాట. అలా ఇచ్చాను నేను. ఇస్తే అసలు దాని సంగతే మర్చిపోయాను అనమాట. డెలివరీకి ముందే వచ్చింది నాకు అది. శాంపుల్స్ పంపించారు. సరే అని చెప్పి పక్కన ఉంచాను అనమాట. అవి నాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో నాకు తెలియదు, స్టిల్ ఉంచాను అనమాట. అయితే అనుకోకుండా నాకు హాస్పిటల్ ఇంటికి వచ్చాక పాపతో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి సో నేను అవి స్టార్ట్ చేశాను అనమాట. గిఫ్ట్ బాక్స్లో శాంపుల్స్తో పాటు కూపన్స్ కూడా అరౌండ్ $100 కూపన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే కూపన్స్ ఏంటంటే మనము లిమిట్ కూపన్స్ వాటికి డేట్ ఉంటాయి అనమాట. సో బెటర్ టు గో విత్ ఇన్ దట్ డేట్, ఆ డేట్ లోపు వెళ్తే బెటర్ అనమాట మనకి. అంటే అవి వ్యాలిడ్ ఉంటిగా ఉండవా అని భయం ఉండదు, ఖచ్చితంగా వ్యాలిడ్ ఉంటాయి అన్నమాట. అలా తీసుకున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళి అవి అయిపోయినాయి, ఇంకా రావేమో అనుకున్నా నేను. బట్ మళ్ళీ అనుకోకుండా నాకు వాళ్ళు పంపించారనమాట. మళ్ళీ ఇక్కడైతే $100 అని ఉంది, బట్ నాకు $100 రాలేదండి. చూపిస్తాను మీకు ఎంత వచ్చినాయో. వాళ్ళు మళ్ళీ నాకు పంపించారనమాట. పంపిస్తే ఎంత వర్త్ ఇవ్వండి పంపించారు. ఇందులో ఉన్నాయి కొన్ని $80 వర్త్ చెక్స్ పంపించారు మళ్ళీ నాకు. సో ఇవేంటంటే ఇలా 230s ఇచ్చారు, అండ్ ఇక్కడ 10 అలా ఇచ్చారనమాట. ఇవన్నీ చెక్స్. చెక్స్ ఇచ్చారు ఇట్లా. సో ఇక్కడ 10 ఉంది కదా, మనం ఏం చేయాలంటే మోర్ దాన్ 10 అంటే $10 అయినా పర్వాలేదు, దట్ షుడ్ బి. ఆ ఫార్ములా ప్రైస్ వచ్చేసి $10 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో బట్ మనం విడిగా ట్యాక్స్ పే చేసుకోవాలి. బట్ $10 వర్త్ మాత్రం, ఇది $10 మాత్రం మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. అలా ఇచ్చారనమాట. సో కాకపోతే మనకి ఈ $10కి వస్తాయా రావా అంటే వచ్చేవి ఉంటాయి. ఓన్లీ సిమిలర్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అందులో
$255 ప్రైస్లో ఉన్న బాటిల్స్ 2 తీసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా మనీ మనం పే చేస్తామన్నమాట. అలా తీసుకోవాలి. బట్ తక్కువ ఉంటే మాత్రం మోస్ట్లీ చెక్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా సిమ్లాక్ వచ్చినాయి అన్నమాట. అంటే నేను వాడమని సజెస్ట్ చేయట్లేదు అందరికీ. ఎవరైనా వాడాలి అనుకుంటే కనుక జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా మేబీ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళాల్సి వస్తే ఇంట్లో హస్బెండ్ హెల్ప్ చేస్తారు కదా, కేర్ తీసుకుంటారు కదా. లేదు మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసుకుంటాం యూఎస్లో యూజువల్గా, అవైనా యూజ్ చేస్తాం. డిపెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఇది మాత్రం బెటర్ ఆపర్చునిటీ అనమాట. అయితే నాకు ఓన్లీ సిమ్లాకే కాదండి, ఫ్యామిలీలు ఉంటాయి కదా, నాకు అందులో అవి కూడా నాకు వచ్చినాయి అనమాట. అట్లా అది సేమ్ అన్ఎక్స్పెక్టెడ్గానే చూశాను. డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు కూడా నాకు ఒకటి ఇచ్చారు ప్యాక్. ఈవెన్ నా సిమ్లాక్ వాళ్ళు నాకు పంపించినప్పుడు ఇంకా డిఫరెంట్ కూపన్స్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి లవరీ 20% ఆఫ్ ప్లే కిట్స్ అంట. ప్లే కిట్స్కి $20 ఆఫ్లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఆఫర్ ఏదో ఉంది, $20 ఆఫ్ వస్తాయని చెప్పి. అలాగే మనకి షటర్ ఫ్లై అని చెప్పి మెయిన్ ఫొటోస్ కదా, సో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే 50% ఆఫ్ వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు. అట్లా ఇదొకటి ఇచ్చారు. ఇంకొచ్చేసి ఫ్రీ 8/10 ఇది చేసి పెన్ని వాళ్ళవన్నమాట. అలాగే ఇంకా సిమ్లాక్ వాళ్ళు రివార్డ్స్ అనమాట, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకి రివార్డ్స్ ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్గా పంపించారనమాట. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్.